ఇవాళ మన రెసిపీ వచ్చేసి పుల్ల పుల్లగా నిమ్మకాయ పులిహోర. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత కొన్ని పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని కలుపుకోవాలి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పొడవుగా కట్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని మిరియాలు, సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరకు, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పల్లీలను ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పులిహోర తినేటప్పుడు అక్కడక్కడ పల్లీలు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ రసంని పోసుకొని కలుపుకోవాలి. చాలామంది నిమ్మకాయ పులిహోర చేసేటప్పుడు అన్నం వేసుకున్న తర్వాత నిమ్మకాయ రసంని పోసి కలుపుతూ ఉంటారు, కానీ అలా చేస్తే మొత్తం మంచిగా కలవదు. పులిహోర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే, నిమ్మకాయ పులిహోర అయినా, చింతపండు పులిహోర అయినా సరే, రసంని పోపులో వేసి కలుపుకుంటేనే మొత్తం మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పుల్లలు పుల్లలుగా వండుకున్న అన్నంని వేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం పుల్లలు పుల్లలుగా కావాలంటే 1 గ్లాస్ బియ్యంకి 1.5 చొప్పున నీళ్లు పోసుకొని వండుకోవాలి. అన్నం పోపులో మంచిగా కలిసిపోయేలాగా అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. అంతే, పులిహోర తినేటప్పుడు అక్కడక్కడ పల్లీలు తగులుతూ పుల్ల పుల్లగా నిమ్మకాయ పులిహోర రెడీ.